రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే లోపల సభా ప్రాంగణంలో మొత్తం గ్యాలరీలన్నీ నిండిపోవడంతో విఐపీఎల్ కానీ వివిఐపీఎల్ కానీ లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పి పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. దీంతో ఏదైతే 3 ప్రవేశ ద్వారాల వద్ద బయట భారీ ఎత్తున జనం ఉండిపోయారు. మరో పక్క చూస్తుంటే ప్రస్తుతం ఏదైతే వక్తల ప్రసంగం తర్వాత మంత్రులు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటల పాటు తన ప్రసంగాన్ని కొనసాగించున్నారు. ఇప్పుడే ఏదైతే ల్యాండ్ అయిన హెలికాప్టర్ కాకినాడకి వెళ్ళిపోయింది. సభ అనంతరం పవన్ కళ్యాణ్ రాత్రికి కాకినాడలో బస్ చేసి రేపు ఉదయం తిరిగి అమరావతి పయనమవుతారు. ప్రస్తుతం అయితే గ్యాలరీలన్నీ నిండిపోయిన నేపథ్యంలో ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం సంబంధించి ఎప్పటి వరకు జరిగే ప్రస్థానానికి సంబంధించి డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తున్నారు. మన విజువల్లో చూడొచ్చు. ఏదైతే సభా వేదిక వద్ద వాతావరణం ఎలా ఉందో మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేల ప్రసంగాలు ప్రస్తుతం ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించున్నారు. ప్రధానంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ఇలా ఏమేమి అంశాలు ప్రస్తావించడం కూడా ఒక కీలకంగా మారింది. ప్రధానంగా చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని అప్పటి సీఎం జగన్తో పాటు ఆయన అనుచరులు పూర్తిగా గుల్ల చేసేశారని, ఒక అరాచక వ్యవస్థను స్థాపించారని, అందుకో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేస్తారని శపథం పన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని క్లీన్ స్వీప్ చేసింది. అటు పిఠాపురంలో కూడా తను మొట్టమొదటిసారిగా తన పిఠాపురం అఖండ మెజారిటీతో గెలిపించిన నేపథ్యంలో పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అయితే గెలిచిన తర్వాత పెద్దగా రావడం లేదని అభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ వివరణ కూడా ఉన్నాడు. తాను గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే దానికంటే నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే ఇక్కడ అడుగు పెడతాను, అదే సరైన భావనని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో గడిచిన 9 నెలల్లో పిఠాపురానికి తానిచ్చిన హామీలతో పాటు కొత్తగా ఏమేం పనులు చేశాడని కూడా పవన్ కళ్యాణ్ వివరించున్నారు. అదేవిధంగా జనసేన తన 12వ ఆవిర్భావోత్సవ నేపథ్యంలో ఇప్పటి వరకు పార్టీ చూసిన ఆటుపోట్లు కానీ ఏవైతే ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఏమేం చేశాం అనేది కూడా సభా వేదికపై ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కూడా వివరించున్నారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే జనం అయితే భారీగా బారులు తీరారు. లోపల కూడా సభా వేదిక మొత్తం నిండిపోయింది. ప్రస్తుతం వక్తలు ప్రసంగం కొనసాగుతున్నారు. అయితే సభ చీకటి అయిపోతే వివిధ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని నేపథ్యంలో దాదాపు 8 నుంచి 9 లోపే సభా వేదికను ముగించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం అయితే సభా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనంతరం పవన్ కళ్యాణ్ రేపు కాకినాడ నుంచి బయలుదేరినారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. ప్రధానంగా గోదావరి జిల్లా వేదికగా ఈ సభను ఏర్పాటు చేయడం ఒక రకంగా భారీ విజయకేతనంగా కూడా పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, అదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేనకి ఒక రకంగా ఆయుపట్టు నెలకొందని, ఈ నేపథ్యంలో ఈ విధంగా సభ ఏర్పాటు చేసి రుణం తీర్చుకోవాల్సిన అవసరం నేపథ్యంలో సభను ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పి పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రసంగాల తర్వాత సరిగ్గా 7 గంటల సమయానికి పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో అనేక అంశాలను వివరించే అవకాశం ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లో ఇచ్చిన హామీలతో పాటు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము, పెట్టుబడులు ఏ విధంగా సాధించాము, రానున్న రోజుల్లో కూటమి ప్రస్థానం రాష్ట్రంలో ఏ విధంగా విజయాలు సాధించబోతుంది, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువ కానీ, పారిశ్రామిక ప్రభుత్వం కానీ ఏ విధంగా సూపర్ 6 హామీలు కానీ ఏ విధంగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం అనేది పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రముఖంగా వివరించున్నారు. మరోపక్క పిఠాపురం సంబంధించి తనను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం తన అఖండ మెజారిటీ ఇచ్చిన నేపథ్యంలో పిఠాపురం ప్రజలకు తను రుణం తీర్చుకుంటానని, అందులో భాగంగా భవిష్యత్తులో కూడా ఏమేం చేయబోతున్నాయని కూడా పవన్ కళ్యాణ్ వివరించారు. మరోపక్క పిఠాపురానికి ప్రత్యేక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాడా కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం తన ప్రణాళికలు కూడా పవన్ కళ్యాణ్ వివరించున్నారు. అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీని నడపడం ఎన్ని కష్టసాధ్యమైన పని అనేది కూడా పవన్ కళ్యాణ్ వివరించున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నేపథ్యంలో తమ ఏ విధంగా చంద్రబాబుతో కలిసి అడుగులేస్తున్నాయి, ముందు కూడా రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తాము అనేది కూడా పవన్ కళ్యాణ్ వివరించున్నారు. ప్రధానంగా చూస్తుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన వైసీపీ ప్రభుత్వ పాలనలో అనేక రకాలుగా జిల్లాని పూర్తిగా లూటీ చేశారని, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా రహదారులు గుంతలు పోడ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఏదైనా కరెంటు కోతలు లేకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని ఒక్కొక్క అంశాన్ని కూడా వివరించిన అవకాశం ఉంది. మరోపక్క కూడా
గతంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. పిఠాపురంలో నిర్వహించనున్న ఆవిర్భావ దినోత్సవ సభలో కూడా తాను ఏదైతే హిందూ మతం గురించి కొన్ని రకాలుగా తాను ఏదైతే కొన్ని దీక్షలు చేపడుతున్నానో దాని గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని కూడా చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి, జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా తాము ఐక్యంగా ముందుకెళ్తున్నది సభలో పవన్ కళ్యాణ్ వివరించున్నారు. ఇప్పటికే సభా వేదికకు భారీగా జనం చేరుకున్నారు, మరికొంతమంది కూడా వస్తూ ఉన్నారు. అయితే సరిగ్గా 7 గంటలకి పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క సభా ప్రాంగణానికి సంబంధించి ఎక్కడికక్కడ ప్రజలకు ఆడియో కానీ విజువల్ కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళకి ఎంత స్పష్టతగా వీడియోలు ఏదైతే ప్రత్యేక ప్రసారం కొనసాగుందో చివరిలో కూర్చున్న వారు కూడా అంతరాయం లేకుండా ఉండేందుకు ఆధునికంగా ఏదైతే టెక్నికల్గా సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి సభను పూర్తిగా ఏర్పాటు